సో మరి పులివెందుల ఒంటిమిట్టలో చూసుకుంటే కనుక ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించి పోలింగ్ కూడా ఇవాళ జరగనుంది. సో ఈ నేపథ్యంలో పులివెందులలో చూసుకుంటే కనుక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్ ఇప్పుడు చూసుకుంటే పులివెందుల ఒంటిమిట్ట ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి అండ్ ఇవాళ పోలింగ్ కూడా జరగనుంది. మరి ఈ నేపథ్యంలో పులివెందులలో చూసుకుంటే కనుక ఉద్రిక్త వాతావరణం నెలకొంది, ఒక హై టెన్షన్ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా చెప్పాలంటే అమ్మా హై టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ. ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా చాలా స్వేచ్ఛగా జరిగేటువంటి వాతావరణం అక్కడ ఉంది. ప్రజలు కూడా తండోపు తండాలుగా ఓట్లు వేయడానికి వస్తున్నారు. గతంలో లేదు ఇది. గతంలో అని మీకు చూడండి, వాళ్ళ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి సంవత్సరాలన్నీ పాత తిరిగేయండి. ఏకగ్రీవాలన్నీ వాళ్ళు ఎవరు చెప్తే వైఎస్ కుటుంబం ఎవరు నిలబెడితే వాళ్ళది ఏకగ్రీవం తప్ప స్వచ్ఛందంగా మామూలుగా మా ప్రజలు వచ్చి ఓటేసేటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఈరోజు జరుగుతుంది. తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేక ఏదో రకంగా ఒక విధమైనటువంటి భయాందోళనలో ఒక విధమైనటువంటి వాతావరణం సృష్టించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి ఎలాగే వాళ్ళ పేపర్ ఒకటి ఉంది. వాళ్ళ పేపర్లు ఇందాకే చూశానమ్మా. వాళ్ళకి సంబంధించి కొంతమంది పోలీసు వారు ఒక గ్రామ సర్పంచ్ ఇంటికి వెళ్తే టీలు కాఫీలు ఇస్తారు కదా, ఆ గన్ను అలా పక్కన పెద్ద గన్ను అదే పక్కన పెట్టుకుని టీలు కాఫీలు తాగుతుంటే ఓన్లీ గన్నును మాత్రమే ఫోటో తీసి వాళ్ళ పేపర్లో ఏం రాస్తున్నారంటే, వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటే పోలీసు వారు సర్పంచ్ ఇంటికి వెళ్ళి బెదిరిస్తున్నారు అని గన్ను ఫోటో తీసి వాళ్ళ పక్కన టీలో టిఫిన్ తింటున్నారు. వాళ్ళు ఆ పక్కన పెట్టారు. అంత పెట్టిన దాన్ని, మంచం మీద పెట్టిన దాన్ని ఫోటో తీసి మంచం మీద ఫోటో పెట్టి సర్పంచ్ కుటుంబీకులను బెదిరిస్తున్నటువంటి కూటమి నాయకులు, పోలీసులు. ఇది వార్తలు. అంటే ఏం సార్, అంటే వాళ్ళకు ఎన్నికల్లో గెలిచే సత్తా లేక ఇవన్నీ చేస్తున్నారా, కెపాసిటీ లేక ఇవన్నీ? సరే వదిలేయండి. ఈ రోజు ఏం చేస్తారు, మామూలుగా పోలీసులు అయినా ఎక్కడైనా సరే ఒక ఎలక్షన్స్ జరిగినప్పుడు అందులోనే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కొన్ని ఉంటాయి. అటువంటి ప్రాంతాలకు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ స్థానికంగా ఇటువంటి అల్లర్లో జరగకుండా వివిధ అన్ని రకాల పార్టీలని నాయకుల్ని గృహ నిర్బంధం చేయడమో లేకపోతే తీసుకెళ్ళి అరెస్ట్ చేయడమో, ఎలక్షన్స్ అయిపోయాక రిలీజ్ చేయడం అనేది సహజంగా జరుగుద్ది. అదేదో పెద్ద విచిత్రమైన క్రియలాగా ఈరోజు టీడీపీ ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేశారు కదా. అదేవిధంగా అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు. అదుపులో తీసుకుంటే అదేదో పాపం ఆయన కంగారు పడ్డాడేమో. నా భయం ఏంటంటే ఇది ఏదో ఎలక్షన్ గురించి సాయంత్రం వరకు తీసుకుని కూర్చోబెట్టి వదిలేస్తారని. అది కాకుండా ఒకవేళ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నన్ను ఏమైనా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారేమో అని ఒక ఏడుపు, గోల, భయం. ఆయన పైగా ఎంపీ, ప్రజానాయకుడు. ఎందుకంత భయం? ఏదైనా ఉంటే గృహ నిర్బంధం చేస్తారు. లేదనుకోండి అక్కడ ఉండి కూడా ఇక్కడ అల్లరి జరిగే ఉద్దేశం ఏమైనా ఉందని చెప్పండి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి సాయంత్రం వరకు ఉండి పంపించేస్తారు. ఎలక్షన్ అయ్యే వరకు నుంచి పంపించేస్తారు. అంతకుమించి ఏం చేశారు. కానీ ఆయన వీడియో చూస్తుంటే ఏడవడం తక్కువ, మళ్ళీ బయటకు వచ్చి పెద్ద పెద్ద మాటలు, పులివెందుల పుల్లు, రకరకాల సింహాలు రకరకాలుగా మాట్లాడతారు. ఎందుకు పోలీసులు చూసి ఎందుకు భయం? పోలీసులు చూసి ఎవరికి భయం వేస్తుందమ్మా? సహజంగాను దొంగలకు భయం. అంతే కదా, నువ్వే చెప్పావు దొంగలకే భయం అని చెప్పేసి. వాళ్ళకే భయం వేస్తుంది. ఇప్పుడు నీ దగ్గరికి నా దగ్గరికి పోలీసులు ఎందుకు వస్తారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అడుగుతాం మనం. వాళ్ళకి ఆ ధైర్యంలో ఉండదు. ఎందుకంటే రకరకాల కేసుల్లో ఉంటారు. ఎందుకు వస్తున్నాయంటే అక్కడ టీడీపీ ఎమ్మెల్సీ గారిని కూడా అరెస్ట్ చేశారు. ఆయన కూడా గొడవపడ్డాడు. నేను ఎందుకు అరెస్ట్ చేస్తారో అని చెప్పేసి అని. అయినా కూడా శాంతి భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలక్షన్స్ జరగాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ అన్ని రకాల చర్యలు చేపట్టింది, బలగాలన్నీ మోహరించింది. అదేవిధంగా వాళ్ళకి ఎవరికైతే సదుపాయాలు ఉండాలో అటువంటి సదుపాయాలన్నీ చేసింది. అంబులెన్స్తో సహా ఎక్కడ ఇబ్బంది లేకుండా పులివెందుల్లోని, ఒంటిమిట్టలోని అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసింది. అండ్ ఇప్పుడు వైసీపీ మహిళా ఏజెంట్లు కూడా మాపై దాడి చేస్తున్నారు, టీడీపీ నేతలు అంటే కూడా ఈ మహిళలు కూడా ఆరోపిస్తున్నారు సార్. అంటే ఏదో మొగుడిని కొట్టి మొగసాలను ఏడుతూ ఉంటారు చూసారు, అలాగా తనే కొట్టేసి వాళ్ళ ఇతర మీద కేసు పెడతామంటే వాళ్ళ బుద్ధి ఎటువంటిది. నేను అంటుంది పులివెందుల, ఒంటిమిట్ట ప్రాంతంలో సహజంగా ఇటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడూ కూడా ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా నేను చూశాను, పొద్దున్న 7 గంటలకి ఎలక్షన్ స్టార్ట్ అయింది 2 చోట్ల. 9 గంటలకే ఇంచుమించు 15 to 16% ఓటింగ్ అయిపోయింది. అంటే ప్రజలు ఏ విధంగా వస్తున్నారు, ఏదో ఒక పండగ వాతావరణంలో వచ్చి మేము ఓట్లు వేయడానికి వస్తుంటే మరి వాళ్ళ అసలు విషయం బయట పెడతలేదు. కొన్ని చోట్ల ప్రజలను అడ్డుపెడుతున్నారు. వీళ్ళు ఓటుకి వెళ్ళకుండా, ఓటుకి వెళ్తే వీళ్ళు తెలుగుదేశం సానుభూతి పరులు
అక్కడికి వెళ్తే వాళ్ళకి అనుకూలంగా వేస్తారు కాబట్టి వీళ్ళు వెళ్ళకుండా చేయాలి. ఇది నీ అంటుంది ఒకటమ్మా, లతారెడ్డి అతను ముద్దు కృష్ణారెడ్డి ఇద్దరు గెలుపు ఖాయం. బ్యాలెట్లోకి ఆల్రెడీ ప్రజల తీర్పు డిసైడ్ అయిపోయింది. కేవలం ఏంటంటే ఫార్మాలిటీ జరగాల్సిన ఎలక్షన్ జరుగుతుంది ఇక్కడ. కానీ ఏంటంటే నేను పదే చెప్తున్నా, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చావారేవో ఎలక్షన్ వాళ్ళకి, ఆ పార్టీకి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే, ఆయన ఎంపీ ఎవరో అవినాష్ రెడ్డి గారు, వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ప్రజలు ఇలా వచ్చి ఓటేసిన సందర్భాలు లేవు. ఎక్కడ ప్రజా తీర్పు మనకు వ్యతిరేకంగా వస్తుందో అని వాళ్ళకి చావరేవో. దగ్గర కూడా మమ్మల్ని రానియకుండా బీటెక్ రవి అడ్డుకుంటున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు సార్. అదే నేను చెప్పాను, నేను అంటుంది ఖచ్చితంగా ఆరోపణలు అయితే చేస్తారు. నేను దాకా చెప్పిన ఉదాహరణ ఇటువంటి ఉదాహరణ, పక్కన పోలీసు అయినా మంచం మీద తుపాకీ పెట్టుకుని టీ తాగుతుంటే ఆ ఫోటో తీసి దాన్నే అలచలు చేశారు. ఏదో రకంగా బీటెక్ రవి గారు ఇలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పి మొదటి నుంచి, ఈ రోజు అంటే ఎలక్షన్ జరుగుతున్న రోజు, అదే మొదటి నుంచి ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ డిసైడ్ అయినా ఆ రోజు నుంచి మొదలెట్టారు. కూటమి ప్రభుత్వం మా మీద అరాచకాలు చేస్తుంది, ఎలా చేస్తుంది, దౌర్జన్యాలు చేస్తుంది అంటే వాళ్ళకి అలవాటైపోయిన ప్రక్రియ. అది వాళ్ళకి అలవాటైన ప్రక్రియ కాబట్టి అందరూ కూడా అలాగే చేస్తారన్నటువంటి భావనలో ఉన్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చూడండి, ఎక్కడైనా స్వేచ్ఛగా చేయించారు, వాళ్ళు నామినేషన్ కూడా అయిన ఇవ్వలేదు, నామినేషన్ పేపర్లో కూడా చింపేశారు. దౌర్జన్యాలు మాట, ఎంత దారుణమైన దౌర్జన్యాలు చేశారు. మరి అటువంటి కార్యక్రమాలకు అలవాటైపోయిన వ్యక్తులు ఈరోజు స్వేచ్ఛగా వాతావరణం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ప్రజా తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తుంది. అందులోని జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, ఆయన సంబంధించినటువంటి స్థానంలోనే జడ్పీటీసీ ఓడిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనే భయాందోళనతో ఏదో రకంగా, అంటే ఏంటి, గెలిస్తే మరి ఏమంటారు, అబ్బాయి మా జగన్మోహన్ రెడ్డి గారు హవా కొనసాగుతుంది, ప్రజలు కూటమి వ్యతిరేకంగా అంటారు. ఓడిపోయారు అనుకోండి, అబ్బాయి దౌర్జన్యాలు చేసి వాళ్ళు అలా గెలిచారు. అలాంటిది ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు గెలవచ్చు అంటారు సార్? అసలు డిసైడ్ అమ్మది డిసైడ్ అయిపోయింది. పులివెందుల్లో లతారెడ్డి గారు, ఒంటిమిట్టలో ముద్దు కృష్ణారెడ్డి గారు, ఇద్దరు గెలుపు ఖాయం. భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ప్రజా తీర్పు అద్భుతమైన ప్రజా తీర్పు వస్తుంది. అందుకనే వాళ్ళకి సినారియో అర్థమైపోయింది. ప్రజలు ఎప్పుడైతే తండోపతండాలుగా వస్తున్నారో, ఇప్పటి వరకు మనల్ని నిర్బంధించాం, ఆ నిర్బంధించే వాతావరణం లేదు. ఈ రోజు వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు వ్యతిరేకమైనటువంటి ఓటు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ విధమైనటువంటి భయపడుతున్నారు. బెంగళూరులో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి చక్రం తిప్పుతాం, ఏం జడ్పీటీసీ దాని గురించి బెంగళూరులో కూర్చుని ఓటుకి 10,000 అంట. అసలు చూడండి, ఏంటి డబ్బా లేకపోతే ఏంటి, ఓటుకి 10,000 అంటే ఎంతైనా వాళ్ళ ఉద్దేశం ఒకటే. ప్రతిదానికి ఏంటంటే మా దగ్గర విపరీతమైన అక్రమ సొమ్ము ఉంది, ఏదో రకంగా ఆ సొమ్ముతో గెలవచ్చు, ఓట్లు కొనుగోలు చేయొచ్చు, లేకపోతే కుల ప్రభావం చూపించవచ్చు, లేకపోతే బెదిరించవచ్చు. ఇప్పటితో ఆగిపోయేది లేదు, ఎలక్షన్స్ అయిపోయాక మేము చూస్తామని ఏదో రకరకాల బెదిరింపులు చేస్తారు, అలవాటు కదా, చేస్తారు. కానీ ఇవన్నిటికీ కాకుండా ఆ కడప జిల్లా ప్రజలు, ముఖ్యంగా పులివెందుల అందరూ కూడా ఎదురుగుండా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించినటువంటి నిందితులు అందరూ బయట కనపడుతుంటే, వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తుంటే వాళ్ళు ఏ విధంగా తట్టుకోగలరు? అంటే ఇంకొకటి, పులివెందుల వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అని చెప్పచ్చు అనుకోవద్దు. అలాంటిది వైఎస్ఆర్ గారికి ఒక మంచి గౌరవం ఉండేది, ఐడెంటిటీ ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే కనుక ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతారంటూ పులివెందుల ప్రజలే చూస్తున్నారు. ఏమంటారు సార్? అలా కదా, అదే కంచుకోట ఇవన్నీ కూడా గతంలో ఉండి, ఎందుకంటే ఒక మనుషులను చూసి వాళ్ళకి వేరే విధమైనటువంటి వ్యాపకాలు కానీ ఏ విధంగా ఉండే కాదు. డబ్బున్న రాయలసీమలో కొన్ని చోట్ల ఫ్యాక్షనిజం ఎందుకు ఉంది, కొంతమంది డబ్బున్న వ్యక్తుల దగ్గర డబ్బు లేని వ్యక్తులు ఇంకా వాళ్ళ దగ్గర బానిసలుగా ఉంటారు, వాళ్ళ కుటుంబాలతో సహా. వీళ్ళని ఉపయోగించుకుని వాళ్ళు సేఫ్గా ఉంటారు, డబ్బున్న నాయకులు సేఫ్గా ఉంటారు. కొందరు గుప్పిట్లోనే రాయలసీమలో సంబంధించినటువంటి ఖనిజాలు వనరులు అన్నీ కూడా వాళ్ళ గుప్పిట్లో ఉండిపోయినాయి, వ్యాపారాలన్నీ వాళ్ళ గుప్పిట్లో ఉండిపోయినాయి. ఈ రాజకీయాలు తట్టుకోలేని వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోయారు. ఇంకా అక్కడే ఉండాలి, ప్రాంతాభిమానం మీద ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరో ఒక పార్టీకి ఏదో రాజకీయ నాయకుడికి అక్కడ బానిసగా బతకవలసిందే. అటువంటి వాతావరణం లేదు ఇప్పుడు. మౌలిక సదుపాయాలు పెరిగినాయి, ఎక్కడికెక్కడ ఏమిటంటే పని చేసుకుని కష్టపడి పని చేస్తుంటే అవకాశాలు ఉన్నాయి అక్కడ. దాంతో ఒక నాయకుడికి అండగా ఏదో బానిసగా బతకాల్సిన పరిస్థితి లేదు. గతంలో జరిగింది ఆ బెదిరింపులు, ఆ రకరకాలు వాళ్ళకి సంబంధించినటువంటి గన్లు అన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని బానిసల్లా బతకాలి, లేకపోతే చంపేస్తారు, అవన్నీ ఇప్పుడు లేవు. ఫ్యాక్షనిజం చాలా తగ్గింది అక్కడ. ఇదివరకు రాయలసీమ అంటేనే ఫ్యాక్షనిజం అనే పేరు, అటువంటి చాలా తగ్గింది. ఈరోజు యూత్లో కూడా చదువుకుంటాం, ఉద్యోగాలు చేసుకోవడం, వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటాం, ఇవన్నీ వచ్చినాయి. అటువంటి సందర్భంలో గతంలో ఏదో ఆ కుటుంబాలకు ఎలా ఉన్నారు తప్ప ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పులివెందుల ప్రజలు
ముఖ్యంగా కడప జిల్లా ప్రజలు ఉమ్. ఆలోచించుకుంటున్నారు కాబట్టి ఈ రోజున ఆ ప్రజల్లో వచ్చిన మార్పును చూసి ఈ రోజున వైసీపీ నాయకులు భయపడుతున్నారు. భయపడి తమకు వ్యతిరేకంగా ప్రజా తీర్పు వస్తుందని చెప్పి ముందే అర్థం చేసుకుని ఇటువంటి ఆరోపణలు అది చేయడం తప్ప ఇప్పటివరకు మనకు వచ్చిన ఈ టైం వరకు కూడా అద్భుతంగా ప్రజాస్పందన ఉంది. చక్కగా వెళ్ళి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటున్నారు. అమ్మ మనం ఎంత చెప్పినా లోపలికి వెళ్ళి ఓటు వేసేవాడు తనకి ఇష్టమైన వాడికి వేసుకుంటాడు. బయట బెదిరించవచ్చు, లేకపోతే ఏదైనా ఎవరిదైనా లబ్ధి పొందొచ్చు, ఇన్ని రకాలుగా చేయొచ్చు. కానీ ఓటర్ లోపలికి వెళ్ళిన తర్వాత తనకి ఇష్టమైన వ్యక్తికి ఓటేస్తాడు. అటువంటి ప్రజా తీర్పు వెలువడబోతుంది. దాంట్లో డిక్లేర్ అటు లతారెడ్డి గారు ఇటు ముద్దుకృష్ణారెడ్డి గారు వాళ్ళ గెలుపు ఖాయం. ఒక నల్లేరు మీద నడకంటారు చూసారా, అలా సాగుతుంది. అందుకనే ఇటువంటి ఆరోపణలు వైసీపీ నాయకులు కానీ సాక్షి వాళ్ళు కానీ వీళ్ళు ఎడుపులు ఇలాగే ఉంటూనే ఉంటాయి. ఇది మాత్రం చూడమని చెప్తున్నాను. ఈ తీర్పు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చెప్పపెట్టుగా ఇవ్వబోతున్నారు కడప ప్రజలు. అది రాసి పెట్టుకోవచ్చు మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ.